భారతీయ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్ గా ఏర్పడాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మార్చి 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారాయన. ఇండస్ట్రీతో సామాజిక సందేశాలు, కమర్షియల్ వనరులు సమకూర్చుకోవచ్చని, ఉపాధి కల్పించవచ్చని, ప్రపంచాన్ని ఆకర్షించవచ్చని అన్నారు భట్టి. పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వ్యవస్థీకృతం కావాలని, కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్ గా ఏర్పడి వారందరికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర వాతావరణ పరిస్థితులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ కానీ, అడాప్టివ్ మెథడాలజీ కానీ పెద్ద ఎత్తున మిగతా ఇతర ఏ నగరాలతో పోల్చుకున్నా కూడా హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి. సో ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెద్ద ఎత్తున మనం అనుకూలంగా మలుచుకొని, పాజిటివ్గా మలుచుకొని, దీని ద్వారానే హైదరాబాద్ నగరాన్ని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన, దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇండస్ట్రీ ద్వారా సామాజిక పరమైనటువంటి సందేశాలు ఇవ్వచ్చు. ఇండస్ట్రీ ద్వారా కమర్షియల్ ఎలిమెంట్ తో ఈ రాష్ట్ర ఆదాయ వనరులు సమకూర్చుకోవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని కూడా ఆకర్షించవచ్చు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో వెళ్లి అవార్డులు కూడా పొందినటువంటి విషయం మనందరికీ గర్వించదగినటువంటి అంశం.